నిర్గమాకాండము బహుశా అది 32వ అధ్యాయము రెండవది ఏ రీతిగా సాతానుడు దేవుని ప్రజల్ని దేవుని మీద నుంచినట్టు నమ్మకంని తొలగించిందో, విశ్వాస భ్రష్టులు చేసిందో మనము నిర్గమాకాండం 32వ అధ్యాయము 1 నుంచి 6 వరకు చదవండి. నేను చదవగలిగిన వారు చదవచ్చు. మోషే కొండ దిగకుండా తడువు చేయగా ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను యొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవత మా కొరకు చేయము. ఐగుప్తుల నుండి మమ్మను రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకును మీ కుమారులకును మీ కుమార్తెలకును చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులు సమాధాన బలులు అర్పించిరి. అప్పుడు జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. ఇక్కడ ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా మనము ధ్యానించినట్లయితే, దేవుడు ఇజ్రాయిలు ప్రజలందరూ కూడా ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు మరి తెగుల ద్వారా ఐగుప్తు దేశాన్ని నాశనం చేసి అద్భుతమైన రీతిగా ఇజ్రాయేల్ ప్రజల్ని ఆ యొక్క ఫరో చేతి నుంచి విడుదల చేసి అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించి వారిని సినాయి పర్వతం దగ్గర తీసుకొచ్చాడు. అర్థమైందండి? సినాయి పర్వతం తీసుకుని వచ్చి అక్కడ వారిని పెట్టి అప్పుడు దేవుడు అనేక రీతులుగా వారికి అక్కడ కూడా ప్రత్యక్షపరచుకున్నాడు. చివరికి మోషేను కొండ మీదకి రమ్మన్నాడు. ఎందుకంటే ధర్మశాస్త్రము ఇచ్చుట కొరకు. ప్రియమైన బిల్లారా, మోషే వెళ్ళి 40 రోజులు ఉన్నాడు. ఆ 40 రోజులు కొండ మీద ఉన్నప్పుడు కింద అహరోను ఊరు వాళ్ళు ఉన్నారు. 1 రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, 10 రోజులు అయింది, 15 రోజులు, 20 రోజులు అయింది. రోజులు గడుస్తున్న కొద్ది అక్కడున్న ప్రజలకి ఏమొచ్చిందంటే అనుమానం వచ్చింది. అనుమానము, మోషే కొండ మీదకి వెళ్ళాడు, అక్కడ ఏమైపోయాడో తెలియదు, కాబట్టి ఇప్పుడు మమ్మల్ని ఎవరు నడిపిస్తారు? మాకు ఇప్పుడు ఎవరు కావాలి? ఒక దేవుడు కావాలి. ఒక నాయకుడు కావాలని కూడా అనలేదు. ఏం కావాలి? మాకొక దేవుడు కావాలి, ఒక దేవత కావాలి అని ప్రియమైన ద్వారా అహరోను దగ్గరికి వచ్చి అహరోనుతో మాట్లాడటము, అతని బలవంతం చేయటము, అతని బెదిరించడము జరిగినది. ఇక్కడ బాగా ఆలోచించుకోవాలి. దానికి ముందు ఈ యొక్క ప్రజలందరూ కూడా ఐగుప్తులో బహు భయంకర శ్రమలు పడ్డారు, వెట్టి చాకిరీ చేశారు. చివరికి వారు దేవునికి మొరపెట్టారు. దేవుడు వారి మొరను విని మోషేను పంపించాడు. క్రమక్రమముగా మనము దాని గురించి ఆలోచించినట్లయితే దేవుడు వారి పట్ల ఎన్ని కార్యాలు చేశాడు. మోషేను పంపించి మోషే ద్వారా
దేవుడు అక్కడ అద్భుతాలు ఆశ్చర్యం జరిగించి ఐగుప్తుని వాళ్ళ కళ్ళ ముందర ఏం చేశాడు? సర్వనాశనం చేశాడు. అన్ని ఇండ్లలో అంటే ఐగుప్తు గృహాల్లో ప్రథమ సంతానం చనిపోయినప్పటికీ ఇజ్రాయేల్ ప్రజల గృహాలలో ఒక్క వ్యక్తి కూడా చనిపోలేదు. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట మీద నమ్మకం పెట్టి విశ్వాసం ఏం చేసి పస్కాను ఏం చేశారు? వాళ్ళు అనుసరించారు. అలా పస్కాలు అనుసరించడం వలన ఐగుప్తుకు వచ్చినటువంటి తెగులు, ముఖ్యంగా మరణ దూత వీరి గృహాల్లో ప్రవేశించకుండా దేవుడు ఆపాడు. అదే కాకుండా తెల్లారి ఐగుప్తు నుంచి ఏం చేశాడు? బయటకు తీసుకొచ్చాడు. ఎర్ర సముద్రం దాటించాడు. ఆ తర్వాత మారా నీళ్ళను మధురముగా మార్చి తాగిపించాడు. ఆ తర్వాత ఏలీము దగ్గరికి తీసుకొచ్చాడు. అదే కాకుండా పైకి మేఘస్తంభము, పగట్లో మేఘస్తంభముగా, రాత్రిలో అగ్ని స్తంభముగా ఉండి వారిని నడిపిస్తూ వస్తున్నాడు. ఆహారం మన్నాను కురిపిస్తున్నాడు రోజు. అలాగే ఫరో తరుముకుంటూ వస్తుంటే ఈ యొక్క అగ్ని స్తంభం వెళ్ళి అతను ఆపింది. ఈ రకంగా ఇవన్నీ చూస్తున్నారు. రోజు మన్న ఆకాశం కురవటం చూస్తున్నారండి. అర్థమైనా? మన్నను ఏం చేస్తారు? ఆకాశం కురవటము రోజు తింటున్నారు. ఎన్ని అద్భుతాలు చూసినప్పటికీ మోషే ఉన్నా లేకపోయినా కూడా మన్న అయితే ఏమవుతుంది? రోజు కురుస్తుంది. ఇన్ని తింటున్నప్పుడు, ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా ఇది వారికి అర్థము కాలేదు. ఇలాంటి వారు ఈ దినాల సంఘాల్లో కూడా ఉన్నారు. ప్రియమైనదిగా అనుదినము దేవుడు వారు నడిపిస్తున్నాడు, అనేక కార్యాలు చేస్తున్నాడు, మరి జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు. ఇప్పుడు బ్రతుకుతున్నది కూడా దేవుని మూలంగానే బ్రతుకుతున్నారు. అయినప్పటికీ కూడా వారి మనసు దేవుని వైపు కాకుండా ఎవరి వైపు ఉంది తెలుసా? మనుషుని వైపు ఉంది. ఇద్దరం దేవుడి కార్యాలు రుచి చూస్తున్న దేవుడు చేస్తున్నప్పటికీ కూడా అనేక మంది విశ్వాసము, నమ్మకము దృష్టి అర్థమవుతుందండి పాస్టర్ల మీద ఉంది. అర్థమవుతుందండి? పాస్టర్ కనబడకపోతే ఏంటి వారి ఉద్దేశంలో? అంటే ప్రతిదానికి ఎవరి మీద ఆధారపడతారు? పాస్టర్ల మీదనే ఆధారపడతారు. నేను చెప్పేది కొత్త విశ్వాసుల గురించి కాదని. రక్షణ పొంది 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వారికి ఎవరు కావాలి? ఒక మనిషి కావాలి, ఒక నాయకుడు కావాలి, ఒక మనిషి వారిని నడిపించాలి. మనిషి ముందర ఉండాలి. వారి మనసులో మనుషుల మీద ఉంది కానీ దేవుని మీద లేదు. ఇక్కడ కూడా వీరి మనసులో మోషే మీద ఉంది. మోషే కనబడకపోయేటప్పటికీ వీరిలో మనసులో ఏమో అనుమానం వచ్చింది. అదృశ్యుని దేవుని చూడలేకపోయారు కాబట్టి కంటికి కనబడే దేవుడి మీద విశ్వాసం ఉంచట్లేదు. కానీ వారు కనబడేటువంటి మనుషులు కావాలి. అట్లీస్ట్ ఒక ఏం కావాలి? ఒక బొమ్మన్నా కావాలి వాళ్ళకి. మనుషులు లేకపోయినా ఏం కావాలి? మనుషుల బొమ్మలు కావాలి. ఉదాహరణకి ఈ దినాల్లో అనేకమైనటువంటి రాజకీయ పార్టీలో నాయకుడు చచ్చిపోయినా కూడా కొంతమంది నాయకుల బొమ్మలు పెట్టుకొని ఏం చేస్తారు? రాజకీయాలు చేస్తున్నటువంటి ఒక ప్రపంచంలో మనం ఉన్నాం కదండి. నాయకులు చచ్చిపోయారు ఎప్పుడో, కానీ వాళ్ళ ఫోటోలు పెట్టుకొని ఈ దినమున ఏం చేస్తున్నారు? ప్రజల్ని మభ్య పెడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదే రీతిగా ఇతను అనేక మంది ఒక మనసులు ఎవరి మీద లేదు? దేవుడి మీద లేదండి. ఎవరి మీద ఉంది? మనుషుల మీద ఉంది. ఇక్కడ అదృశ్య దేవుడి మీద నమ్మకం లేదు కానీ కనబడేటువంటి యొక్క వాటి మీద ఉంది. అందుకే మోషే లేడు. ఇప్పటివరకు మోషే ఎదురుగున్నాడు.
లేడు కాబట్టి ఇప్పుడు కనబడేది కావాలి. కనబడే ఒక మనిషి అయినా కావాలి, లేకుంటే బొమ్మన్నా కావాలి. అర్థమైందా? అప్పుడు తృప్తి. విషయం బాగా అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఇదే మన్నాను తింటున్నారు. రోజు మన్నాను తింటున్నారు. ఆ బండ నుంచి ప్రవేశం నీళ్లు తాగుతున్నారు. అర్థమవుతుంది మీకు? రోజు మన్నా ఎక్కడి నుంచి వస్తుంది? అహరోను వండి పెట్టట్లేదు. అంటే మోషే ఉన్నప్పుడు మోషే వండి పెట్టలే. మోషే లేనప్పుడు వర్షం ఉన్నప్పుడు మన్నా కురిచింది. లేకుండా ఉన్నప్పుడు కూడా మన్నా ఏమవుతుంది? కురుస్తూనే ఉంది. ప్రియమైన సహోదరి సహోదరా, ఎవరున్నా లేకపోయినా నిన్ను కాపాడుతున్న దేవుడు, నిన్ను పోషిస్తున్న దేవుడు, నిన్ను నడిపిస్తున్న దేవుడు, నీ మధ్య దేవుడున్నాడు. నీ ఇంట్లో, నీ యొక్క ఒంట్లో దేవుడున్నాడు. నీ ఇంట్లో దేవుడున్నాడు. నీ ప్రతి అడుగులో దేవుడున్నాడు. ఆ సంగతి విడిచిపెట్టి మనసంతా ఎవరి మీద ఉంటుంది? మనుషుల మీదకి వెళ్ళిపోతాడు. కొంతమంది పాస్టర్లే దేవుడు. పాస్టర్ సేవకులను గౌరవించాలి, సన్మానించాలి, కంపల్సరీ చెయ్యాలి. కానీ ప్రియమైన సహోదరి సహోదరా, మనం మనుషుల వైపు కాకుండా, మన ఆధారం మనుషుల వైపు కాకుండా ఎవరిని ఉండాలి? దేవుని మీద ఉండాలి. దేవుని మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి, దేవుని వెంబడించాలి. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ రోజు మన్నా తింటున్నారు. అయినప్పటికీ కూడా వారి మనసులో ఏమైపోయింది తెలుసా ప్రియమైన బిడ్డలారా? దేవత కావాలి. ఎందుకంటే మోషే కనబడలేదు. మోషే చెప్పి వెళ్ళాడు, నేను పైకి వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళాడు. తోడుగా యోషువను కూడా తీసుకొని పోయాడు. కానీ వారేమీ లేదు, విశ్వాసం లేదు. అర్థమైందండి? విశ్వాసం లేదు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. దానికి తోడుగా ఎప్పుడైతే వాళ్ళు వచ్చి ఏం కావాలి? దేవతను చెయ్యండి. దేవతను చేయాలంటే అక్కడ ఒక అయ్యగారు ఉన్నారు పెద్ద, అహరోన్ అయ్యగారు. ఏం చేశారు తెలుసా? మీ దగ్గర ఉన్నా ఏమన్నాడు? అందుకు అహరోను 2వ వచనం, మీ భార్యలకు, మీ కుమారులకును, మీ కుమార్తెలకు చెవులున్న బంగారు పోగులను తీసి నా ఎద్దకు తెన్నని వారితో చెప్పగా, వెన్న ఏం చేశాడు తెలుసా? ఇది తప్పదు, మోస లేడు కదా. కొంతమంది సేవకులు కింద నాయకుడు ఉండాలి. నాయకుడు ఉంటే ధైర్యంగా ఉంటారు. నాయకుడు లేకపోతే ఏం చేస్తారండి? ప్రజలు ఏం చెప్తారో అది చేస్తారు. అనేక మంది పాస్టర్లు విశ్వాసులు ఏది కోరుకుంటే దాన్ని చేసేవారు చాలా మంది దినాల్లో ఉన్నారు. అర్థమైందండి? సేవకులు అనబడిన వారు దేవుడు ఏం చెప్తున్నాడో అది ప్రజలకు చెప్పాలి. ప్రజలకి దేవుడు ఏం చేయమన్నాడో దాన్ని చేయించాలి. అర్థమవుతుందండి? ఒక సేవకుడి పని అని తెలుసా? దేవుడు ఏం చెప్పాడో దాన్ని ప్రజలకు చెప్పాలి. దేవుడు ఏమి చేయించమన్నాడో దాన్ని ప్రజల ద్వారా చేయించాలి. అంతేకాని ప్రజలు కష్టపడతారు, ప్రజలు ఇష్టపడతారు, ప్రజలు ఒప్పుకోరు, ప్రజలు అది అంటే విశ్వాసులు అని చెప్పేవాడు నిజమైన సేవకుడు కానే కాదు. అర్థమవుతుందండి? వారు ఇష్టపడరు, వారు కష్టపడతారు, వారు ఇబ్బంది పడతారు, లేదా వారు రారు. ఇలా ప్రజలను చూసి భయపడినట్టు వారు ఎవరు కూడా నిజమైన దేవుని సేవకులు కాజాలరు. అహరోను ఏం చేస్తున్నాడు తెలుసా ప్రియమైన బిడ్డలారా? ఏదన్నా ప్రజలు ఏం చెప్తే అది చేస్తున్నాడు. ఇక్కడ అంటే ఈయనకి సపోర్ట్ లేదు అనుకున్నాడు, భయపడిపోయాడు. నిజంగా భయపడేవాడు ఏంటి? ప్రజలకు భయపడే దేవుని సేవకులు కాజాలడు. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, వీళ్ళు వస్తారో రారో అని చూసే వాళ్ళు ఎవరు? దేవుని సేవకులు కారు, దేవుని చేత పంపబడిన వ్యక్తులు కాదు.
ఈ అహరోను గారు ఏం చేస్తారు తెలుసా ప్రియమైన బిడ్డలారా? ఏం చేస్తున్నారు? తీసుకురండి బంగారం అన్ని తీసుకురండి అని చెప్పి ఏం చేశాడు తెలుసా? దాన్ని తీసుకెళ్ళి ఒక బంగారు దూడను చేయించాడు. ఇప్పుడు ప్రజలకు ఏం కావాలి? కనబడే దేవుడు చేశాడు. దేవుడు దానికి ముందే చెప్పాడు, పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమికి తేలి అందే కానీ, నీళ్ళు అందా మరి దేన్నైనా విగ్రహమైనా మీరు చేసుకోకూడదు, వాటి సాకిలో పడకూడదు, వాటిని పూజింపకూడదని దేవుడు ఆల్రెడీ ఇచ్చాడు. 20 అధ్యాయంలో వాగ్దానం చేశాడు. ఆజ్ఞాపించాడు. కానీ ఆజ్ఞలు ఏం చేయాలి? దేవుడు చెప్పిన మాట నిర్లక్ష్య పెట్టి ఇందులో అనేక మంది సేవకులు ప్రియమైన బిడ్డలారా దేవుని ఆజ్ఞలు, దేవుని కర్రలు ఏం చేస్తారు? నిర్లక్ష్యం పెడుతున్నారు. ప్రజలకు ఏం కావాలో అది చేస్తున్నారండి. ప్రజలకు ఏది ఇష్టమో, విశ్వాసులకు ఏది ఇష్టపడతారో, ఏది సంతోషమో ప్రియమైన బిడ్డలారా దాన్ని చెప్పేటువంటి వారు ఉన్నారు. దీని ముందు ఒకసారి చెప్పాను. ఇదో 2 రకాల బోధ. ఒకటి అహరోను బోధ, ఒకటి మోషే యొక్క బోధ, రెండోది అహరోను యొక్క బోధ. మోషే ఏం బోధిస్తున్నాడు? దేవుడు ఏమి చేయమంటున్నాడో అది ప్రజలకు బోధిస్తున్నాడు. దాన్ని ప్రజల చేత చేయిస్తున్నాడు. అహరోను ఏం చేస్తున్నాడు తెలుసా ప్రియులారా? ప్రజలకు ఏం కావాలో దాన్ని చేస్తున్నాడు. దేవుని నాకు మహిమ కలుగును. ప్రభు మనల్ని పిలిచాడు దేనికంటే? ప్రియమైన బిడ్డలారా ఈ వాక్యం ఉంటున్నట్టు ప్రియ సహోదరి సహోదరులు బాగా అర్థం చేసుకోవాలి. మనకు కావాల్సిన దేవుడు ఏం చెప్తున్నాడో అది చేయటానికి, అది చేయించడానికి. ప్రజలకు ఇష్టమైనా ఇష్టం కాకపోయినా అర్థమైందా? దేవుడు చెప్పింది చెప్పడం, దేవుడు చెప్పింది చేయించడం, అదే నీకు నాకు అవసరమైనది. మనకు అనుకూలంగా కాదండి. అహరోను లాంటి చాలా మంది ఉన్నారు ఈ దినాల్లో. అహరోను ఏం చేశాడు తెలుసా? ప్రజలకు ఏది ఇష్టమో అవన్నీ చేస్తున్నాడండి. తీసుకోమని దానికి ఇచ్చేస్తారండి కదా. వాళ్ళకి ఇష్టమైన పనులు చేసాం అనుకోండి, వెండి కాదు, బంగారం కాదు, అన్నీ ఇచ్చేస్తారు. అయితే విషయానికి కొంటాం ప్రియమైన పిల్లరా. ఇప్పుడు వెంటనే ఏం చేశారండి? అహరోను గారు ఒక బంగారు దుడ్డును చేసి పెట్టేశాడు. తర్వాత ప్రియమైన పిల్లారా అతడు వారి యొద్దకు 4వ వచనంలో అతడు వారి యొద్దకు వాటిని తీసుకొని అతడు వారి యొద్దకు వాటిని తీసుకొని పొగరుతో రూపం ఏర్పరిచి దానికి పోత పోసిన దూడగా చేసిన. అప్పుడు వారు, ఓ ఇజ్రాయేలు, ఐగుప్తు నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరే. వెంటనే చూడండి, ఒక బొమ్మను తీసుకు వారి ముందు పెట్టగానే వారు ఏమన్నా తెలుసా? ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన దేవుడవు నీవే. చూడండి ఎంత ఈజీగా దేవుని దగ్గర తొలగిపోయారు. చూడండి, అదృశ్యైన సర్వశక్తి గల దేవుని వైపు చూడవలసిన ప్రజలు ఇది ఒక బొమ్మలో చూస్తున్నారని, ఒక విగ్రహంలో చూస్తూ నీవే మమ్మల్ని తీసుకొచ్చావు. ఎంత భయంకరమైన పరిస్థితి, ఎంత భయంకర విశ్వాస భక్తత్వం తొలగిపోయారు దేవుని దగ్గర. వెంట దాన్ని కూడా వాళ్ళు అన్నందుకు దానికి కూడా ఒప్పుకున్నారు. ఎవరు? అహరోను గారు ఒప్పేసుకున్నారండి కదా. ఏదైతే ప్రజలు చెప్పారో దాన్ని అహరోను గారు ఒప్పేసుకున్నారు, దాని ఉపదేశంగా తీసుకున్నాడు. అయ్యా బొమ్మను చేసి ఏం చేసి తీసుకొచ్చాడు ఎవరి దగ్గరికి? ప్రజల దగ్గరికి. ప్రజలందరూ ఏమన్నారు? ఐగుప్తు నుంచి, అంతే కదండి, ఓ ఇజ్రాయేలు, ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడిని యెహోవా ఇదే అనిరి. ప్రజలు అంటున్నారు. వెంటనే ప్రజలు అన్నందుకు అహరోను గారు ఇంకా ఉబ్బిపోయి ఏం చేశారు తెలుసా? మరునాడు వారు ఉదయం నాకు క్షమించారట. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించను. మరియు అహరోను, రేపు యెహోవాకు పండుగ జరుగును. ప్రజలేమో ఐగుప్తు నుంచి తెచ్చినటువంటి దేవుడు నీవే అని పేరు పెట్టంగానే దానికి అయ్యగారు కూడా ఏం చేశారండి? వంతు పలికేశాడు.
అలాగే కరెక్ట్, ఓకే. రేపు దాని ముందు బలిపీఠం కట్టేసి రేపు ఏమవుతుంది? యెహోవాకు పండుగ జరుగును. అనేక మంది ప్రియమైన పిల్లారా, ప్రజలు ఏది చెప్తే ప్రజలు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. విశ్వాసులు సపోర్ట్ చేసేటువంటి సేవకులు ఉన్నారు చాలా మంది. విశ్వాసులకు ఏది అనుకూలమో, విశ్వాసులు ఏది ఒప్పుకుంటారో, విశ్వాసులకు ఏది ఇష్టమో, అర్థమైందా? విశ్వాసులు ఏది చెప్తారో అది చేసే పాస్టర్లు ఉన్నారు చాలా మంది. ఇదంతా ఏంటి? దేవుని యొక్క మీద ఉన్న నమ్మకాన్ని తొలగించే కార్యం, విశ్వాసం భ్రష్టులు చేసే కార్యం. వీళ్ళు దానికి తగినట్టుగా ఏం చేశారు తెలుసా? రేపు యెహోవాకు పండుగ జరుగును. పెట్టిందేమో విగ్రహము, తర్వాత పేరేమో ఎవరిది? యెహోవాది. ఇదేమో చాలా మందికి పండుగలు కావాలి. ఇదేమో ఏం కావాలండి? పండుగలు కావాలి. ఏదో రీతిగా ఏం చేయాలి? పండగ చేసుకోవాలి. ప్రార్థన తర్వాత సంగతి, వాక్యం తర్వాత సంగతి. ఏం కాదు, పండగ కావాలి. పండగ అంటే ఏంటిది? వండుకోవాలి, తినాలి, తాగాలి, గంతులు వేయాలి. అర్థమవుతుందండి? మనకి మీటింగ్లు పెట్టినప్పటికీ కూడా ఏం చేయాలి? భోజనాలు మంచిగా ఉండాలి. అర్థమైందా? వాక్యం సంబంధం ఉండదు. చివరికి మాట్లాడుకునేది వాక్యం గురించి మాట్లాడుకోం, భోజనాల గురించి మాట్లాడుకుంటాం. మీటింగ్లు పెట్టిన భోజనాల గురించి మనం ఏం చేస్తాం? మాట్లాడుకుంటాం. ఎంత దారుణమైన పరిస్థితి ఒకసారి ఆలోచిద్దాం. ఇదిలో కూడా పెట్టింది ఈరోజు పండుగలు. క్రిస్టియానిటీలో ఎన్నో పండుగలు ఉన్నాయి. ఒకరోజు చూస్తే ప్రియమైన పిల్లారా, అయితే మనకి అనేక అన్యుల దగ్గర నుంచి వచ్చాక మనకు తెలియదు, కానీ క్రిస్టియన్ సవాళ్ళకి వెళ్తే అన్యులకు ఎన్ని పండుగలు ఉన్నాయి, అన్ని క్రైస్తవులు కూడా పండుగలు ఉన్నాయి. కేవలము క్రిస్మసే కాదు, ఈస్టరే కాదు, గుడ్ ఫ్రైడే కాదు, ఇంకా చాలా పండుగలు ఉన్నాయి. ఇంకా ఇందులో అనేక కొత్త కొత్త పండుగలు తీసుకొస్తున్నారు పాస్టర్లు. ప్రియమైన సహోదరి సహోదరు, బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం, ఈ పండుగలో చేసే పనులు ఏంటిది? అన్యుల్లాగే తాగాలి, తినాలి, సంతోషించాలి, కొత్త బట్టలు ధరించుకోవాలి. ఇది పండుగ. దానికి దేవునికి ఏమైనా సంబంధం ఉందా? చెప్పండి. మనం చేసే కార్యానికి దేవునికి ఏమైనా సంబంధం ఉందా? ఇక్కడ విగ్రహం పెట్టారు, పెట్టింది బొమ్మ, పేరేమో దేవుని పేరు, క్రైస్ట్ మాస్ అని పెట్టేస్తారు. కానీ అందులో క్రీస్తే కనబడ్డాడు కదా. ఒక చెట్టు పెడతారు, అది పెడతారు, ఇది పెడతారు, స్టార్ పెడతారు, అది పెడతారు, అన్ని పెడుతుంటారు. కానీ దానికి యేసుకి ఏమొస్తుందని అర్థం కూడా తెలియదు మందికి, ఎందుకు పెడుతున్నారో కూడా తెలియదు. ప్రియమైన సహోదరి సహోదరులు, బాగా అర్థం చేసుకోవాలి. ఏదట ప్రియులారా, 6వ వచనంలో, మరునాడు వారు ఉదయం లేచి ఆ దహన బలులను సమాధానములు అర్పించిరి. అప్పుడు జనులు తినుటకు త్రాగుట కూర్చుండి ఆటకు లేచిరి. ఏం చేస్తారు ప్రియులారా? ఆ పండగ, రేపు యెహోవాకు పండగ, పేరేమో పెట్టింది విగ్రహము, బలి అర్పించేది విగ్రహానికి, పేరేమో యెహోవా, పెట్టేదేమో యేసై పేరు. చేసే పనులన్నీ శరీర సంబంధమైన, దేవునికి విరోధమైనది. ఏం చేశారంట? రోజు బలు అర్పించారంట. ఏంటంట? ఉదయం లేచి దహన బలులు, సమాధాన బలు అర్పించి అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆటకు లేచరే. భోజనాలు చేసాం, మంచి తాగారు, తిన్నారు, తర్వాత ఏముంది? ఆడాలనిపించింది, పాడాలనిపించింది, డ్యాన్స్ చేయడం ప్రారంభించాం. ఇందుకే పండగలు. ఈ రకంగా దేవుడు విమోచింపబడిన ప్రజలు దేవుని వైపు చూస్తూ ఆ మేఘ స్తంభము నడిపించే రీతిగా నడిపించబడిన ప్రజలు, ఆ మేఘ స్తంభము కింద నివసిస్తున్నటువంటి ప్రజలు, అనుదినము కూడా మన్నాను భుజిస్తున్న ప్రజలు
దేవుని విసర్జించి దేవుని మీద విశ్వాసము వదిలిపెట్టి ప్రేమ బంగారు బొమ్మల వైపు తిరిగారు. ఆ తర్వాత మోషే దిగి చూచినప్పుడు వీళ్ళందరూ కూడా ప్రేమ గందరగోళంగా ఉంది, అల్లరి భయంకరమైనటువంటిదే. ప్రేమైన సహోదర సోదర, చివరికి మోషే చేసిన పని తెలుసా? ఆ 2 పలకలు 10 అంగుళాల పలకలు ఏం చేశారు? వాళ్ళ ముందా పగలగొట్టమే కాకుండా ఆ దినం 3,000 మందిని సంహరించాడు. ఏనా 3,000 మందిని ఈ విగ్రహంగా పాలు పొందినటువంటి ఒక ప్రేమ వ్యక్తిని చంపడం జరిగినది. చివరికి ఈ అహరోను గారు గజ 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 ఉనుక్కుంటూ వచ్చాడు. ఎవరి దగ్గరికి? మోషే దగ్గరికి. అహరోను కూడా సావలసిన వాడే, కానీ అతని నిమిత్తం ఎవరో ప్రార్థించారు? మోషే ప్రార్థించాడు. కాబట్టి ఆయన బతికి బయటపడ్డాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను బాగా అర్థం చేస్తుంది ఏ రకంగా అపవాది దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం వంటి అనేక రకాలుగా దూరం చేసి వస్తున్నాడు. ఆనాడే కాదు, ఈనాడు కూడా అలాంటి కార్యాలు జరుగుతూ ఉంది. ఆత్మసమైన సంతోషము కంటే కూడా ఈ దినము విశ్వాసులు అనబడిన వారు శరీర సంబంధమైనటువంటి సంతోషము కొరకు ప్రయాసపడుతున్నారు. ప్రార్థన, ఆరాధన, వాక్యం కంటే ఎక్కువగా తినటము, త్రాగటము, సంతోషించటము, విందులు చేసుకోవటంలో ఎక్కువ ఇష్టపడుతూ ఉన్నారు. నేను తినటము గురించి నేను తప్పనట్లేదండి, కానీ మన సంతోషం దేని అందు, మన సమయం దేని అందు, మన ఆనందం దేని అందు, ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఆత్మానుసారంగా ఆరంభమైన మన జీవితాలు ఆత్మానుసారంగా ముగించబడాలి, కానీ శరీరానుసారంగా మనం ముగించడానికి వీలు లేదు. ఈ విషయాన్ని మనం మనసులో పెట్టుకొని ఈ 2 సంఘటనలు ఏ రకంగా దేవునితో ఉన్న ప్రజలను అపవాది ఏ రకంగా దేవునికి దూరం చేసిందో, దాని మూలంగా ఎలాంటి శిక్షను వాళ్ళు అనుభవించారో మనం చూస్తూ వస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనం అలాంటి విశ్వాస దశలు కాకున్నట్లు మన సంబంధం, మన సహవాసము మన తండ్రితో నిత్యం ఉండేటట్టుగా చూసుకోవాలి. ఆయన యందు ఆనందించే వరంలో చూసుకోలేదు. కానీ ప్రేమ శరీర సంబంధమైనదో లోక సంబంధమైనదో ప్రేమ ఉండకుండా మనం జాగ్రత్త పడదాం. మన విశ్వాసం చక్కగా చేసుకుందాం. మన దృష్టి, మన నమ్మకం ప్రభు మీద నుండి తొలగించుకోకుండా జాగ్రత్త పడదాం. ప్రభు ఈ వాక్యం దీవించడం గాక. అందరూ మోకరించి కళ్ళు మూసుకుందాం. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి కాల సమయంలో ఏ రకంగా సాతానుడు దేవుని యందు నమ్మిక ఉంచి దేవునితో కలిసి నడుస్తున్నటువంటి తన ప్రజలను ఏ రకంగా విశ్వాసం భ్రష్టు చేసి దేవునికి దూరం చేశాడో చూస్తున్నాం. బహుశా నీ యొక్క ఆరంభము కూడా నీ దృష్టి ప్రభు మీద ఉండి ఉండవచ్చును. అయితే ఈ దినం నీ విశ్వాసం ఏ రీతిగా ఉంది, నీ దృష్టి, నీ మనస్సు ఏ రీతిగా ఉంది, నీ సంతోషము దేని యందు ఉంది, ఒకసారి పరిశీలన చేసుకొని, ఒకవేళ నువ్వు భ్రష్టుడుగా అయిపోయావేమో, తిరిగి విశ్వాసముతో ప్రభు దగ్గరికి రా. నీ తప్పును ఒప్పుకొని ప్రభు వైపు తిరుగు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 ప్రైజ్ గాడ్. యేసయ్యా స్తుతులు, పరిశుద్ధ స్తుతులు, పరిశుద్ధ రాత్రి కాల సమయంలో మీరు మాట్లాడే వందనాలు ప్రభు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ జీసస్. థాంక్యూ లార్డ్. హల్లెలూయా, పరిశుద్ధ విశ్వాస భ్రష్టులు మనం ఉండకున్నట్లు ఆయన విశ్వాసం ఇచ్చిన వారమే విశ్వాస జీవితంలో కొనసాగి విశ్వాసముతో మన పరుగు పందెంని ముగించే వారిని ఉండాలని ప్రభు కోరుకుంటున్నాను. అటు కృప కొరకే మన జీవితాన్ని అప్పగించుకుందాం. హల్లెలూయా, థాంక్యూ జీసస్.
మనం పరిశోధన చేసుకొని విశ్వాసం బలపడదాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, నీ బంగారు పరిశుద్ధ నామమున స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా, ఏ రకముగా ఆదాం అవ్వల ప్రభా విశ్వాసం భ్రష్టులయ్యారో, ఏ రీతిగా అపవాది వారిని విశ్వాస భ్రష్టుని చేసిందో ఆ విషయాన్ని ధ్యానించే కృపించడానికి వందనాలు ప్రభు. అలాగే ఇజ్రాయేల్ ప్రజలు నీతో సహవాసం కలిగి నీ ద్వారా విమోచింపబడి నీ ద్వారా నడిపించబడుతున్న ప్రజలు ఏ రీతిగా నీ దగ్గరికి తొలగిపోయారో ప్రభా, ఇందులో మనం ముందు పెట్టాం. బహుశా ఈ రాత్రి కాసం మాలో కూడా మేము కూడా అలాంటి విశ్వాస భక్తులు ఉన్నాము ప్రభు. దయచేసి క్షమించి పరిశుభ్రపరిచి పవిత్రపరిచి మేము కూడా ప్రభు నీ విశ్వాసం ఉంచి, నీ వాక్యం మీద విశ్వాసం ఉంచి, నీ వైపు చూస్తూ నీ ఆజ్ఞలు గైకొని నీతో సహవాసం కలిగి జీవించకపోతే చూపించి విశ్వాస భక్తులు కాకుండా మళ్ళీ ఒకరిని బలపరచండి, కార్యం చేయండి. నీకు పాడగలచండి, ఒకరిని దీవించి పంపించాలి. ప్రతి ఒక్కరి అసలు సమర్పిస్తుంది. మీరు అట్లా తిరిగి కలుసుకునేంత వరకు కూడా ఈ కృపాసం నుంచి నడిపించాలని ఏ సౌందర్య కోసం తండ్రి. ఆమేన్. నా తండ్రి అనే దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు మనందరికీ ఒక సకల పరిశుద్ధం ఎంటాకుల పరితోడు నడిపించింది కాక.